In a parallel plate capacitor with air between the plates, each plate has an area 6 into 10 to the power of minus 3 meter square and the distance between the plates is 3 millimeter. Calculate the capacitance of the capacitor. If this capacitor is connected to 100 volts supply, what is the charge on each plate of the capacitor? మన మోటివ్ ఏంటి అంటే ఒక కెపాసిటర్ ఇవ్వడం జరిగింది. ఈ కెపాసిటర్ ప్లేట్స్ మధ్య ఉన్న మీడియము ఎయిర్, అలాగే ఈ కెపాసిటర్ ప్లేట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ డి. ఈ కెపాసిటర్ ప్లేట్ యొక్క ఈచ్ ప్లేట్ యొక్క ఏరియా ఏ అనుకుందాం. అలా ఉన్న కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వచ్చి ఎంత అనేది అడుగుతున్నారు. అలాగే ఈ కెపాసిటర్ని కనుక ఒక కామన్ పొటెన్షియల్ కనుక కనెక్ట్ చేసినట్లయితే ఈ కెపాసిటర్ మీద డిపోజ్ అయ్యే ఛార్జ్ ఎంత అని అడుగుతున్నాడు, క్యూ. ఈ రెండు మనం కనుక్కోవాల్సింది ఉంది. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాము. మనకి ఇవ్వబడిన ప్లేట్ యొక్క ఏరియా ఈజ్ ఈక్వల్ టు 6 into 10 to the power of minus 3 meter square. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ ప్లేట్స్ డి ఈజ్ ఈక్వల్ టు 3 millimeter. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into 10 to the power of minus 3 meter. అలాగే పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు 100 volts. అలాగే మీడియం కాన్స్టెంట్ ఎప్సిలాన్ నాట్ తీసుకున్నట్లయితే 8.85 into 10 to the power of minus 12 కూలుమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. మామూలుగా ఒక కెపాసిటర్ మధ్య ఉన్న మీడియం కనుక ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ అయితే దాని కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ ఎప్సిలాన్ నాట్ A/D. K అనేది ఆ మీడియం యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, ఎప్సిలాన్ నాట్ అనేది పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, A అనేది ఆ ప్లేట్ యొక్క ఏరియా, D అనేది ఆ రెండు ప్లేట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్. ఇక్కడ మనం ఎయిర్ పెట్టాం కాబట్టి ఎయిర్ యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని బట్టి మన కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ A/D రాయొచ్చు. ఎప్సిలాన్ నాట్ అంటే 8.85 into 10 to the power of minus 12 ఇంటూ ఏరియా వచ్చేటప్పటికి 6 into 10 to the power of minus 3 డివైడెడ్ బై 3 into 10 to the power of minus 3. 10 to the power of minus 3, 10 to the power of minus 3 క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 2s దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది నియర్లీ 9 ఉంది, 9 2s are 18, సో నియర్లీ 18 into 10 to the power of minus 12 ఫారెడ్స్, లేదా నియర్లీ ఇది 18 పీకో ఫారెడ్స్. ఇప్పుడు ఛార్జ్ ఎంత డిపోజ్ అవుతుందో చూద్దాం. మనకు తెలుసు Q ఈజ్ ఈక్వల్ టు CV. Q ఈజ్ ఈక్వల్ టు C వచ్చి 18 పీకో ఫారెడ్స్ ఇంటూ 100 volts దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది 18 into 10 to the power of minus 12 into 100 that is equal to 1.8 into 10 to the power of minus 9 coulomb.